మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వాదము, ఆరోగ్యం ఇవ్వండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సిద్ధంగా ఉన్నారు బిడ్డలు. కొంతమంది రాస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసం. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి, బలపరచండి, ఈ కృపనిచ్చి నడిపించండి. కుటుంబాలు ఉద్యోగం ఎంత అవసరమో ఎరిగిన దేవుడు శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి. ఆరోగ్యమును, డ్యూటీల విషయంలో మీ కాపుదల, భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, వారికి కూడా మీ దీవెన దయచేయండి, మీ సమాధానం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యము, జ్ఞానము మీ కృపనిచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. సత్యనారాయణ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, బలపరచండి. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు గొప్ప కార్యం చేయండి. పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం, మీరే బలపరచండి. కాలు విషయంలో మీరు గొప్ప కార్యం చేయండి. అట్లాగే వెంకటేశ్వర గారి గురించి ప్రార్థిస్తున్నాం, క్యాన్సర్ విషయంలో గొప్ప కార్యం చేయండి. చిన్న బిడ్డ మోషే గురించి ప్రార్థిస్తున్నాం, మీరే బలపరచండి. గుండె సంబంధించిన ఆపరేషన్ విషయంలో గొప్ప కార్యం చేయండి. అలాగే బాబీ విషయం ప్రార్థిస్తున్నాం, ప్రియ బిడ్డను ప్రభా ఆ షుగర్ వాటి నుంచి నార్మల్ చేసి ఆరోగ్యంతో నింపండి. గర్భఫలం కావలసిన ఉన్నారు, గర్భఫలం అనుగ్రహించండి. వివాహాలు కావలసిన బిడ్డలను వారికి వివాహాన్ని సిద్ధపరచండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వెళ్ళి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటితో మనం కీర్తన గ్రంథం 25వ అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు 26వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దామండి. 26వ అధ్యాయం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం మొదటి చరణాన్ని మనం చూద్దామండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. ఈ మొదటి చరణం దావీదు రాసిన కీర్తనలో ఈ మొదటి చరణం అనేది దావీదు తన నిజాయితీని, నిర్దోషత్వాన్ని గురించి నొక్కి చెప్తున్నాడు. నిర్మలమైనటువంటి అతని అంతర్వాణి సాక్ష్యం అతనికి ఉంది. 25వ కీర్తనలో 3 సార్లు తన పాపాలను గురించి చెప్పడం చూసాం. 7వ వచనం, 11వ వచనం, 18వ వచనంలో, 25వ అధ్యాయంలో. కాబట్టి దావీదు తాను నీతిమంతుడని విర్రవీగేవాడు కాదు, కానీ తన హృదయం దేవుని దృష్టిలో యథార్థతతో ఉందని తనకి తెలుసు. అతని శత్రువులు ఆరోపించిన నేరాల విషయంలో తాను నిర్దోషినని తెలుసు. 17వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట చూస్తామండి. కీర్తన 17:3లో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఎంత చక్కని మాట చెప్తున్నాడో చూడండి. నోటి మాట చేత నేను అతిక్రమింపను. నువ్వు నన్ను పరిశీలించావు, పరిశోధించావు, నాలో ఏ దురాలోచన కానరాలేదని చెప్తూ ఉన్నాడు. సో అంటే వీళ్ళు ఆరోపించిన నేరాల విషయంలో తాను నిర్దోషం తెలుసు. అతని నిజాయితీ వెల్లడైంది దేవుని మీద అతనికి ఉన్న నమ్మకంలోను, పరీక్షించి చూడు అనడంలోను, మోసకారులైన దుర్మార్గులకు తనను దూరంగా ఉంచుకోవడంలోను, దేవుణ్ణి ఆరాధించాలన్న అతని దృఢ సంకల్పంలోను, దేవుని కరుణ కోసం అతడు చేసే ప్రార్థనలోను, తనకు తాను కాకుండా దేవునికే సంతోషం కలిగించాలనే ఆశ నిజాయితీకి పునాది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే తాను నిజాయితీగా నిరూపించుకోవాలో అవన్నీ కూడా నిరూపిస్తూ చెప్తున్నాడు ఈ వచనాల్లో. తాను క్రైస్తవుడని చెప్పుకునే ప్రతి వ్యక్తికి ఇది ఉండవలసినటువంటి లక్షణం. అన్నింటిలో లాగానే ఈ విషయంలో కూడా విశ్వాసులకు క్రీస్తే ఆదర్శంగా కనిపిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8:29 అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను ఒంటరిగా లేను, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడు. కీర్తనకారుడు కూడా ఆ మాటే మాట్లాడుతున్నాడు. దేవుడే నాకు సహాయం అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే నాకు సహాయకుడని మాట్లాడుతున్నాడు. అందుకనే అక్కడ మాట చూస్తున్నాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను,
నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను అంటున్నాడు. యథార్థవంతుడనే ప్రవర్తించడం అనేది భక్తి జీవిత విషయంలో గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ దేవుని పట్ల తాను ఎట్లా ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. భక్తిపరుడైనటువంటి తన సేవకుణ్ణి మరణం నుండి తప్పించమని దేవుని కనికరాన్ని వేడుకుంటూ చేసిన ప్రార్థన ఇది. అతన్ని తప్పించడం ద్వారా అతని భక్తిని నిర్ధారించడమే కాక అతని శత్రువులను సిగ్గుపడేలా చేయమని కీర్తనకారుడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ కీర్తన ప్రారంభంలో న్యాయం కోసం మనవి చేయడం అనేది కీర్తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంది. కీర్తనకారుడు తన నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు. యథార్థవంతుడనై అనే మాట కీర్తనకారునిలోని భావ తీవ్రతను వెల్లడి చేస్తుంది. అతను ఏ పాపం లేనివాడని కాదు, కానీ నైతికంగా ఆధ్యాత్మికంగా అతనిలో యథార్థ ప్రవర్తన ఉందని తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం మనం చూడొచ్చండి. అంటే జీవితంలో యథార్థత ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా ఉంటుందని. సామెతలు 10:9 అండి. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును. అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ఉంటారు, భయం లేకుండా ఉంటారు. అదే మాట చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. యథార్థత అనేటువంటిది దేవుని దగ్గర మనం పొందుకోవలసినటువంటి పరిస్థితి. అందరము పాపం చేసిన వారమే. ఆ పాపము నుండి మనల్ని విముక్తుల్ని చేయడానికి, విడుదల చేయడానికి యేసుక్రీస్తు వారి లోకములో మరణించి రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారు. అటువంటి రక్తము చేత మనము కడగబడి పరిశుద్ధపరచబడి యథార్థవంతులమై మనం ప్రవర్తించాలని చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు. అందుకని ఇక్కడ ఆ మాట, నాకు తీర్పు తీర్చుము. అంటే శత్రువులు తన మీదకి లేచినా కూడా ఆ శత్రువుల విషయంలో కూడా తీర్పు తీర్చమని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అటువంటి యథార్థ ప్రవర్తనకి ఒక నిదర్శనం, యథార్థ ప్రవర్తనకి ఒక ధైర్యం ఏంటి అంటే, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నమ్మిక ఉంచడంలో దావీదంత గొప్పోడు మనం చూస్తాం. ఎంత గొప్పోడో అంటే ఏమాత్రము సందేహం లేకుండా నమ్మిక ఉంచుతున్నాను అంటున్నాడు. చాలామంది నమ్ముతాం, అందరూ నమ్మిక ఉంచుతాం ఆయన మీద, కానీ సందేహం లేకుండా నమ్మాలి, ఏమాత్రము సందేహం లేకుండా అడగాలి. యాకోబు పత్రికలో ఆ మాటే తెలియజేస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుడిని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరినీ గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ఇక రాస్తున్న మాటల్లో జ్ఞానం ఒకటే కాదండి, ఏదైనా కూడా ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా దయచేస్తాడు. అయితే అడిగేటువంటి వ్యక్తులము ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలని చెప్తున్నాడు. అంటే దేవుని మీద మనం ఆనుకుని దేవుణ్ణి నమ్మేటువంటి పరిస్థితుల్లో ఏమాత్రము సందేహించకుండా, ఏమాత్రము డౌట్ లేకుండా పరిపూర్ణమైన విశ్వాసంతో అడగాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో కూడా అటువంటి శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. మనం ప్రార్థన చేసేటప్పుడు వేటినైతే అడుగుతున్నామో అవన్నీ దొరికేసాయని, పొందేసుకున్నామని నమ్మితే పొందేస్తాం. దాన్నే నమ్మడం అంటాం, విశ్వాసం అంటాం. కాబట్టి ఇక్కడ అవన్నీ దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని చెప్పాను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, బైబిల్లోని లేఖనం. అది నిరర్ధకం కానేరదు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు యథార్థమైన ప్రవర్తనతో అడగాలి. రెండవది, ఏమాత్రము సందేహించకుండా నమ్మకంతో దేవుని మీద ఆనుకుని ఆయన అడగాలి. అప్పుడు దేవుడు చక్కని కృపభాగ్యాన్ని మనకిస్తాడు, అడిగినవన్నీ ఇస్తారు. ఆ రీతిగా మనం దేవునిలో యథార్థంగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.